అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కేదార్నాథ్ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. హిమాలయ పర్వతాల్లో మంచుతో కప్పబడి ఉండే ఒక ప్రాచీన ఆలయం, శతాబ్దాలుగా నిలిచిన ఒక శివక్షేత్రం. అదే కేదార్నాథ్. కేదార్నాథ్ ఆలయాన్ని నిజంగా ఎవరు నిర్మించారు? ఇది పాండవుల కాలానిదేనా, లేక ఆది శంకరాచార్యులు నిజంగా దీన్ని నిర్మించారా, లేక ఇంకా పాతదా? ఈరోజు మనం ఈ ప్రశ్నలకి జెన్యున్ చరిత్ర ఆధారాలతో సమాధానాలు తెలుసుకుందాం. కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 3583 మీటర్ల ఎత్తులో మందాకిని నది తీరంలో ఈ ఆలయం ఉంది. ఇంత ఎత్తులో, ఇంత చలిలో, ఇంత మంచులో ఒక భారీ రాతి ఆలయం ఎలా నిర్మించబడింది? ఇదే మొదటి ఆశ్చర్యం. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, దీన్ని ఎవరు నిర్మించారు? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం కనిపిస్తున్న రాతి ఆలయం సుమారు 8వ శతాబ్ద ప్రాంతంలో నిర్మించబడినదిగా భావిస్తున్నారు. దీనికి కారణం ఆ ఆలయానికి చెందిన నిర్మాణ శైలి, రాతి కట్టడాల లక్షణాలు. ఆలయ నిర్మాణాన్ని సాధారణంగా ఆదిశంకరాచార్యులతో అనుసంధానిస్తారు. ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో జీవించారు. ఆయన హిమాలయాల్లో పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించారు. ఆయన కేదార్నాథ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆలయాన్ని పునర్నిర్మించినట్లు హిందూ సాంప్రదాయం చెబుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఆదిశంకరాచార్యులు ఆలయాన్ని పూర్తిగా కొత్తగా నిర్మించారనే దానికి ప్రత్యక్ష శాసన ఆధారాలు లేవు. చాలా చరిత్రకారులు భావించేది ఏమిటంటే, అక్కడ ఇప్పటికే ఒక ప్రాచీన శైవ స్థలం ఉండవచ్చు. శంకరాచార్యులు దాన్ని పునరుద్ధరించి ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి ఉండవచ్చు అని చెబుతున్నారు. ఇప్పుడు పురాణ విశ్వాసం ఏమిటి చెబుతుందో తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత తమ పాప విమోచనం కోసం శివుని ఆరాధించేందుకు హిమాలయాలకు వచ్చారని చెబుతారు. శివుడు వారికి ప్రత్యక్షం కాకుండా ఎద్దు రూపంలో దాగాడని కథ ఉంది. భీముడు ఆ ఎద్దును పట్టుకోబోతే శివుడు భూమిలో కలిసిపోయాడని చెబుతారు. ఆ ఎద్దు వెనుక భాగం బయటికి కనిపించిన ప్రదేశమే కేదార్నాథ్ అని పురాణ విశ్వాసం. కానీ ఇది చారిత్రకంగా నిర్ధారించబడిందా? లేదు. ఇది పూర్తిగా పురాణ సాంప్రదాయం. చరిత్రకారులు దీనికి విశ్వాసంగా మాత్రమే పరిగణిస్తారు. ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని గమనిద్దాం. ఈ ఆలయం భారీ గోధుమ రంగు రాళ్లతో నిర్మించబడింది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ రాళ్లను సిమెంట్ లేదా ఒకదానిపై ఒకటి అమర్చారు. ఇంత బలమైన నిర్మాణం ఆ కాలంలో ఎలా సాధ్యమైంది? ఇది హిమాలయ ప్రాంతానికి ప్రత్యేకమైన కట్టడం శైలి. మందమైన గోడలు, భారీ బండరాలు, చలిని తట్టుకునే విధానం, ఇవన్నీ ఆ కాలానికి చెందిన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని సూచిస్తుంది. 2013లో ఉత్తరాఖండ్లో భారీ వరదలు సంభవించాయి. కేదార్నాథ్ ప్రాంతం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. చుట్టూ ఉన్న ప్రాంతం దెబ్బతిన్నా ఆలయం ప్రధాన నిర్మాణం మాత్రం నిలిచింది. ఎందుకు? ఆలయం వెనుక ఒక భారీ రాయి వచ్చి నీటి ప్రవాహాన్ని మళ్లించింది అని అధికార నివేదికలు చెబుతున్నాయి. ఇది ఆలయ నిర్మాణ బలాన్ని కూడా చూపిస్తుంది. కేదార్నాథ్ ఆలయం పంచ కేదారాల్లో ఒకటి. అలాగే ఇది చార్ధామ్ యాత్రలో భాగం. ప్రతి సంవత్సరం మే నుండి అక్టోబర్ వరకు మాత్రమే ఆలయం తెరవబడుతుంది. శీతాకాలంలో మంచు కారణంగా మూసివేస్తారు. శీతాకాలంలో దేవుడు ఉత్సవమూర్తిని ఉఖీమఠ్కు తరలిస్తారు. ఇది ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారం. ఇప్పుడు మళ్ళీ ప్రధాన ప్రశ్నకు వస్తే, కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? చారిత్రక ఆధారాల ప్రకారం ప్రస్తుత నిర్మాణం 8వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. ఆది శంకరాచార్యులు దీన్ని పునరుద్ధరించి ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారనే వారిగా సాంప్రదాయం చెబుతోంది. పాండవుల కథలు పురాణాల విశ్వాసానికి చెందినవి. చరిత్రలో ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు. అంటే ఈ ఆలయం చరిత్ర, పురాణం రెండిటి సమ్మిళితం. ఇంత ఎత్తులో, ఇంత చలిలో దశాబ్దాలుగా నిలిచిన ఈ ఆలయం మనకు ఒక విషయం చెబుతోంది. భక్తి మాత్రమే కాదు, ప్రాచీన భారతీయ నిర్మాణ నైపుణ్యం కూడా అద్భుతమైనదని. మీరు గమనించారా? మనం చాలాసార్లు పురాణాన్ని చరిత్రగా భావిస్తాం, కానీ నిజం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.
కేదార్నాథ్ ఒక పవిత్ర స్థలం, కేదార్నాథ్ ఒక చారిత్రక నిర్మాణం, కేదార్నాథ్ ఒక పురాణ గాథ. ఇవి 3 వేర్వేరు కోణాలు. పురాణ విశ్వాసం వేరు, చారిత్రక ఆధారం వేరు. నిజం తెలుసుకుని భక్తితో గౌరవించడం అదే సరైన దారి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.